హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఏదైతే నైట్ జరిగిన మ్యాచ్ గురించి మనందరం మాట్లాడుకోవాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ శివతాండవం చూసాం మనం. విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడాడని చెప్పుకోవచ్చు. ఇదేం కొత్త కాదు ఆయనకి. ఆ షాట్లు ఆడుతుంటే అబ్బా ఏం ఫీల్ వచ్చిందంటే, ఎంత హ్యాపీ అనిపించిందంటే, సిక్స్లు కొడుతుంటే ఏమనిపించింది తెలుసా? ఒక సిక్స్ కొడతాడు స్ట్రైట్, ఒక సిక్స్ వెళ్తుంది, మిడిల్ అవుతుంది బ్యాట్కి. చాలా అద్భుతంగా వెళ్ళింది ఆ షాట్ అయితే మాత్రం. కళ్ళు సరిపోలేదు అలాంటి షాట్ ఆడాడు. అండ్ మొత్తం మీద మ్యాచ్ని చివరి వరకు ఉండి ఆయన సెంచరీ చేసి గెలిపించాడు ఒంటి చేత్తో అని చెప్పుకోవచ్చు. అండ్ మిగతా వాళ్ళు పెద్దగా స్కోర్ ఏమి ఉండదు చూడండి ఆర్సీబీలో. అండ్ విరాట్ కోహ్లీ 100 కొట్టాడు. అండ్ కింగే కాదు ఎప్పటికైనా. అండ్ మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ మొదటి బ్యాటింగ్ చేసింది, దగ్గర దగ్గర 192 స్కోర్ చేసింది. అండ్ ఎవరైతే రఘువంశీ 70+ స్కోర్ చేశాడో, అలాగే రింకు సింగ్ కూడా 49 స్కోర్ చేశాడు. చాలా అద్భుతంగా ఆడారని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు అయితే. అండ్ టోటల్గా చూసుకుంటే 20 ఓవర్లకి 192 స్కోర్ అండ్ 4 వికెట్స్ లాస్. అండ్ టార్గెట్ వచ్చేసి 193. అండ్ ఆర్సీబీ బౌలింగ్ కూడా బాగానే చేశారు అనుకోవచ్చు, ఎందుకంటే భువీ బాగానే చేశాడు, ఫస్ట్ వికెట్ తీశాడు. అండ్ హెజ్లీవుడ్ కూడా ఒక వికెట్ తీశాడు. అండ్ రసిక్ కూడా 1 వికెట్ తీశాడు. అండ్ మొత్తం మీద ఆర్సీబీ పర్వాలేదు, బౌలింగ్ బాగానే చేసింది అనిపించింది. అండ్ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీ ఏం చేసింది ఏంటనేది చూద్దాం. అండ్ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఆర్సీబీ కూడా ఏం చేసిందంటే చాలా 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 అంటే చాలా బాగా ఆడింది. ఎవరు ఆడింది? విరాట్ కోహ్లీనే. చాలా బాగా ఆడాడు. అండ్ అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏమంటే పడిక్కల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ అండ్ చాలా బాగా ఆడాడు. అండ్ విరాట్ కోహ్లీకి కూడా చాలా బాగా హెల్ప్ చేశాడని చెప్పుకోవచ్చు, ఎందుకంటే బ్యాటింగ్ చేసి ఆయనకి ఇవ్వడం, ఆయన మంచి ఫామ్లో ఉన్నప్పుడు 6లు 4లు కొడతాడు కదా, తెలుసు కదా. అండ్ చాలా అద్భుతంగా చివరి వరకు ఉండి విరాట్ కోహ్లీ అండ్ మ్యాచ్ ఫినిష్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం ఉందండి, ఏంటంటే విరాట్ కోహ్లీ ఇదే మ్యాచ్లో తన 9వ సెంచరీ పూర్తి చేశాడని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే 14,000 పరుగులు కూడా ఈ మ్యాచ్లోనే ఫినిష్ చేశాడు. తక్కువ మ్యాచ్ల్లో దగ్గర దగ్గర 409 మ్యాచ్ల్లో 14,000 పరుగులు ఫినిష్ చేశాడని చెప్పుకోవచ్చు. అండ్ మొత్తం మీద ఈసారి కప్పు మందే అంటారా? చెప్పండి. అయ్యి ఉండొచ్చులే, మందే. అండ్ ఆర్సీబీ విన్పై మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. జై హింద్.